ప్రాంతానికి వెళ్ళొచ్చు అని సమాధానం చెప్పాడు. దేవుని మందిరానికి వస్తున్న మనం దేవుని మందిరాన్ని అనుభవించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి వస్తున్న మనం ఏ రోజైనా పాస్టర్ గారు నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటావు? మందిరానికి వస్తున్నాను కదయ్యా, ఇంకా నా జీవితంలో నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నా, ఇంకా నా జీవితంలో బలాన్ని పొందాలనుకుంటున్నా, ఇంకా నా జీవితంలో ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నా, ఇంకా నా జీవితంలో మెట్లు ఎక్కాలనుకుంటున్నా, భక్తిలో ఎదగాలనుకుంటున్నా, నా పాపాన్ని, నా శాపాన్ని, నా రాత జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నా, ఏమైనా కాస్త చెప్పండి అని ఎవరైనా అడిగారా? అయ్యా మేము ఇల్లు కట్టుకోబోతున్నాం, మాకు కాస్త ఒక మంచి సమయం చెప్పయ్యా, అంతేనా? బిడ్డల్ని కాలేజీకి పంపించాలనుకుంటున్నాం, ఒక సమయం చెప్పయ్యా అని పాస్టర్ గారిని అడుగుతారా? ఒక బ్రాహ్మణుని అడుగుతారు, ఏమనంటే అయ్యా ఒక మంచి ముహూర్తం చెప్పయ్యా అని. అంతేనా? పాస్టర్ గారిని ఎప్పుడైనా అడుగుతారా? జీవము కలిగిన గ్రంథాలన్నిటిలో కల్లా జీవం కలిగింది మన పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. సత్యదేవుడు, నిజదేవుడు, నిరంతర స్తోత్రార్హుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ కూడా మనం పాస్టర్ గారిని అడగం. ఏ సమయమైనా, ఎలాంటి పరిస్థితులైనా కానీ పక్కన వాళ్ళని అడుగుతాం, అయ్యా మేము ఇల్లు కట్టాలంటున్నాం, పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, లేకపోతే చదివించాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకో కార్యం తలబెట్టాలనుకుంటున్నాం, ఏం చెయ్యాలయ్యా అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? పక్కన వాళ్ళని అడిగొస్తారు. అంతేనా కదా? నేను అంటాను ప్రియ దీని బిడ్డలారా, ఒక క్రైస్తవుడుగా లేదు, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎదగాలి, అభివృద్ధి పొందాలి, బ్రతుకు మార్చుకోవాలి, స్థితిని మార్చుకోవాలి, ప్రభుతో ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో నడవాలి, ఆయనతో కూడా నేను ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, అయ్యా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలయ్యా, నేనేం చేయాలా?